నూతనంగా గతంలో కల్లూరు గ్రామ పంచాయతీగా మేజర్ పంచాయతీగా ఉండేటటువంటి దాన్ని మరి తుమ్మల గారు, బట్టి గారు, శ్రీనివాసరెడ్డి గారు, రాగమయ్య దయానంద గారి సారథ్యంలో కొత్తగా మున్సిపాలిటీ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పట్టణ వాసులందరూ కూడా దీన్ని మున్సిపాలిటీగా చేస్తే బాగుంటుంది అన్నదానికి మరి పైన ఉన్నటువంటి పెద్ద నాయకులందరూ కూడా మరి త్వరితగతిన దీన్ని మున్సిపాలిటీగా ఏర్పరిచి మొన్న ఎలక్షన్ జరగడం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి అభ్యర్థులందరినీ కూడా మేము ఇక్కడ చౌదరి హోటల్ నడుపుకుంటూ మేమందరికీ కూడా అనుసంధానంగా ఉంటూ గెలిచినటువంటి అభ్యర్థుల్ని మరి పిలిచి వాళ్ళకి చిరు సత్కారం చేయాలనేటటువంటి ఆలోచనతో మా హోటల్ దగ్గర ఈ రోజున సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా తమ్ముడు మన మోహన్ తమ్ముడికి గతంలో కూడా సర్పంచ్ చేసినటువంటి అనుభవం ఉంది. మరి ఈ మున్సిపాలిటీని తమ్ముడు ఈ అక్క చెల్లెమ్మలందరినీ తమ్ముళ్ళని పక్కన పెట్టుకుని 20 వార్డులు కూడా మంచి అభివృద్ధి చేసేటటువంటి విధంగా ముందుకు తీసుకెళ్లాలని పైన ఆయనకి ఈ భారాన్ని పెట్టినటువంటి నాయకులకి మంచి పేరు, అట్లాగే ఈ మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకొచ్చేటటువంటి తొలి వ్యక్తిగా ఒక ఎస్టీ బిడ్డ ఎన్నికైనందుకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ సభాముఖంగా అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా వైస్ చైర్మన్ మరి బోర్డుమిల్ నుంచి గోపాలదేవ్ బోయనపల్లి నుంచి ఇచ్చారు. అట్లాగే కోటేశ్వర గారిని కూడా పిల్లమ్మను కూడా మంచి అభివృద్ధిలో నడపాలని చెప్పి కోరుకుంటూ, మిగతా వార్డు మెంబర్లు అందరూ కౌన్సిలర్లు అందరూ కూడా ఈ ఎవరి వార్డులో వాళ్ళు ఫస్ట్ గ్రామంలో కావాల్సింది త్రాగునీరు, మురుగునీరు పోయే మార్గం, లైటింగ్ సౌకర్యం, రోడ్డు సౌకర్యం, ఈ 4 ప్రతి ఒక్క గృహిణి కూడా ఫస్ట్ అడిగేటటువంటి క్వశ్చన్లు. వాటిని తూచా తప్పకుండా ఎవరికాళ్ళు లైట్లు వెలిగేది లేనిది కూడా ప్రతి నెలలో ఒకసారి పర్యవేక్షించి చైర్మన్ గారు చెప్పేటట్టు, అట్లాగే వాళ్ళు చూస్తున్నారా లేదా అని చైర్మన్ గారు కూడా అది తీసుకునేటటువంటి విధంగా ఈ మున్సిపాలిటీని మంచి పురోభివృద్ధిగా నడపాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.